అందరికీ నమస్తే. నా చేతులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చికెన్ పకోడా స్ట్రీట్ ఫుడ్ కంటే మన ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఒక ఆయిల్ ఉన్న మాటే కానీ బాగా చేసుకోవచ్చు. చికెన్ నేను 1/2 kg తీసుకుని వాష్ చేసుకొని కల్లుపుతో ఒక 3 times వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి. మనకి బాగా కలుపుకునే విధానానికి బౌల్ తీసుకోండి. చికెన్ వేసుకొని దాంట్లో బియ్యం పిండి ఒక 3 spoons, కార్న్ఫ్లోర్ 2 spoons, గ్రీన్ చిల్లీ 1.5 spoon, చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి ఒక 2 spoons, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 spoon, కస్తూరి మేతి 1.5 spoon, సాల్ట్ తగినంత. ఇక్కడ పెరుగు బదులు మీరు లెమన్ జ్యూస్ వాడచ్చు. ఒక 1 spoon వేసుకోవచ్చు. నేనైతే లెమన్ జ్యూస్ వేసుకోలేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి చేదొస్తుంది భయంతో నేను వేసుకోలేదు. అవి స్కిప్ చేసి పెరుగు 2 spoons వేసుకున్నాను. ఒక ఎగ్ వేసుకున్నాను. అలాగే గరం మసాలా ఒక 2 spoons వేసుకోవాలి. మనకి బాగా కలుపుకోవాలి. అదంతా బాగా పట్టుకునే విధంగా. ఇప్పుడు నేను గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. నేను వాటర్ అయితే చూసుకొని వేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ వేయకూడదు, మరీ తక్కువ వేయకూడదు. మనకి ఆల్రెడీ మనం పెరుగు వేస్తాం కాబట్టి లూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలోనే మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోండి. ఒక 1 spoon. నాకు ఆయిల్ నేను అవాయిడ్ చేసిన, ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు వేస్తాం కదా, పెరుగులో కొంచెం జిడ్డుతనం ఉంటుంది కదా, సరిపోతుందని నేను వేసుకోలేదు. మీరు లెమన్ జ్యూస్ వేసుకునే వాళ్ళు మాత్రం ఆయిల్ వేసుకోండి. ఒక 1 spoon చాలు. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. దాంట్లోనే నేను గ్రీన్ చిల్లీకలు వేసుకున్నా ఒక 10 దాకా. మనకి తినేటప్పుడు కొంచెం దాని సైడ్ డిష్ లాగా తినచ్చు, చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్క రవ్వ వాటర్ తడిపి వేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ ఉంటుంది కదా, కొద్దిగా అట్లా వేసుకున్నాను, అంతే సరిపోతుంది. అది 1/2 kgకి ఒక 3 members బాగా తినచ్చు తినేవాళ్ళు. దాంట్లోనే కాజు వచ్చి నేను ఒక 1/4 కప్పు వేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం కాజు ఎక్కువ తినేవాళ్ళు మాకు ఇష్టం అండి అంటే 1/2 కప్పు వేసుకోవచ్చు. ఇది వచ్చి ఫ్రిడ్జ్లో మనము ఒక 1 hour పెట్టుకుంటే, లేదా మీరు మార్నింగ్ కలిపి పెట్టేసుకున్న ఈవినింగ్ వేసుకున్న చాలా బాగుంటుంది. జ్యూసీగా. ఇప్పుడు కూడా నేను వేసుకునేది కూడా చాలా బాగుందన్నమాట. ఒక 1 hour పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో, చాలా బాగుంది. మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేసేటప్పుడు మీరు కాజు వేసుకోండి. కాజు అండ్ కరివేపాకు వేసుకోండి. ఎందుకంటే కాజు అప్పుడే వేసిన మెత్తబడిపోయి క్రంచీగా ఉండదన్నమాట మనకి కాజు. అందుకనేసని మనము వేసేటప్పుడు మాత్రమే కాజును కరివేపాకు వేసుకోండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1 కప్ వేసుకున్నాను, ఎందుకంటే మనం ఎక్కువ ఈ ఆయిల్ని మనం అంటే పకోడా కదా, నేను వెజ్లోకి ఇంకా వాడాను అనమాట. సో అందుకనేసని మితంగానే తీసుకున్నాను. నాకు ఇంకొకసారి కూడా వేరే దానికి యూజ్ అవుతుంది అనేసి కొంచెం తీసుకున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువగానే, మీకు ఆయిల్ సరిపడినంతే తీసుకోండి. ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు, సరిపోతుంది. ఇది ఒక్కొక్కటి మనకి కాజు అండ్ పకోడా 2 పట్టుకొని వేయండి. అది 2 ఒకేగా అతుక్కొని ఉంటుంది. అప్పుడు మనం తినేటప్పుడు కాజు ప్లస్ చికెన్ బైట్ 2 బాగా ఒకేగా తినచ్చు, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది పప్పుచారు లేదా దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది. మనకి స్నాక్స్గా కూడా వర్షం పడేటప్పుడు కూడా మనం వేసుకొని తినచ్చు, బజ్జీలు బదులు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. నిజంగా స్ట్రీట్ ఫుడ్ కంటే సూపర్గా ఉంటుంది మనకి చికెన్ పకోడా ఇంట్లోనే. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఏది ఒకటి లేకపోయినా మిస్ అయినా పర్వాలేదు. ఇప్పుడైతే నేను మొత్తం తీసేసా కదా, అది మనకి ఒక మీడియంలో ఒక 3-4 minutes పెట్టేసి బాగా ఫ్రై చేసుకుని పక్క తీసుకోండి. అలాగ అన్నీ మనకి నాకైతే 3 వాయువులు అంటారు కదా, అంటే 3 rounds పట్టిందనమాట ఫ్రై చేసేకి. మళ్ళీ సెకండ్ టైం కూడా మనము వేసుకోవాలి.
అది ఇప్పుడు హైలో పెట్టి వేసుకోండి. ఆల్రెడీ మనకి లోపల ఉడికిపోయి ఉంటుంది కదా సిమ్లో పెట్టినప్పుడు. ఇప్పుడు మనకి పైన బాగా మనకి పైన కూడా ఉడికిపోతుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. నిజంగా స్ట్రీట్ ఫుడ్ కంటే సూపర్గా ఉంటుంది మా ఇంట్లోనే. ఒకసారి చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే మనకి పైన లెమన్ కొంచెం పిండుకొని ఆనియన్స్ కొంచెం కొత్తిమీర నంచుకొని తింటే బాగా సూపర్ ఉంటుంది ప్లెయిన్గానే. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో